నమస్తే అండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురించి దాంట్లో ఎదుర్కొనేటువంటి సవాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. నూతన సిలబస్ ఆధారంగా గత క్లాసులో మనం డిస్కస్ చేసుకున్న దానికి కంటిన్యూషన్గా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిపోర్టుని ఆధారంగా చేసుకొని మన విభజన చట్టాన్ని డిస్కషన్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఈ వచ్చేటువంటి ప్రాతిపదికని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటుంది అనేది మనం పరిశీలించుకున్నట్లయితే మొదటి పాయింట్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయ విభజన అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో అంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో విభజించడం అనేది జరగలేదండి. అంటే ఆ విభజన అనేది ఎలా జరగాలంటే ఒక ప్రాతిపదికన మొత్తం డిస్కషన్స్ అనేవి కరెక్ట్గా జరగాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అశాస్త్రీయంగా జరిగినది. సో అశాస్త్రీయంగా విభజన జరగబట్టి ప్రస్తుతం మనం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఆ అశాస్త్రీయ విభజన అనేది ఎలా జరిగిందనో మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఫస్ట్గా బిల్లు యొక్క ముసాయిదాలో కీలక భాగస్వాములతో తగినంత విస్తృత సంప్రదింపులు లేకపోవడం. ఎవరైతే కీలక భాగస్వాములు ఉన్నారో కీలకం అంటే మెయిన్ అన్నమాట మనకి, అటువంటి వాళ్ళతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని తయారు చేసినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అనేవి చేయలేదు. అదే విషయం బిల్లు ముసాయిదాలో కీలక భాగస్వాములతో తగినంత విస్తృత సంప్రదింపులు లేకపోవడం, ఇది అశాస్త్రీయ విభజనలో తొలి పాయింట్గా మనకు రావడం జరిగింది. రెండవది రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అంటే భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, మొత్తంగా స్థానికంగా ఉన్న పార్టీలు కావచ్చు, అశాస్త్రీయంగా వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం లేదు. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడగొట్టినప్పుడు శాస్త్రీయ పద్ధతిలో విభజించినట్లయితే ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ నష్టం వాటిల్లేదు కాదనేది మన యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. ఇది అశాస్త్రీయ విభజనలో రెండవ పాయింట్. మనం ఒకసారి చూడండి, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం. అలాగే మూడవది మరియు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే మెయిన్ అండి, పారదర్శకత లోపించడం. ట్రాన్స్పరెన్సీ లేదు చట్టంలో. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత్వం, ఖచ్చితత్వం లేదు. అంటే మనకి హోదాని ఏర్పాటు చేశారు కానీ హోదాని ఇచ్చారు కానీ ఇది ఖచ్చితంగా చేయాలి అని ఎక్కడా కూడా మొత్తం మనకున్నటువంటి 13 షెడ్యూల్లో కానీ ఈ మిగతా ఉన్నటువంటి 105 సెక్షన్లో కానీ ఖచ్చితంగా ఇక్కడే చేయాలని ఎక్కడా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పదాన్ని పేర్కొనలేదు. దానివల్ల పారదర్శకత అనేది లోపించింది. ఎప్పుడైతే పారదర్శకత లోపిస్తుందో ఆటోమేటిక్గా సమస్యలు అనేవి తయారవుతాయి. ఎందుకంటే చట్టపరంగా చేసుకున్న వాటిని ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఆ చట్టంలో ఉన్నట్లయితే అప్పుడు ఆ విభజన చట్టానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ చేసినటువంటి విధానం కూడా అదే. మన రాజకీయ నాయకుల యొక్క పొరపాటు అవ్వచ్చు, తొందరపాటు అవ్వచ్చు, ఆ విభజన చట్టంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలించి మనకి చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇటువంటి సమస్యలు అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కూడా బోత్ తెలుగు రాష్ట్రాలకి కూడా అత్యంత సవాలుగా మారడం జరిగింది. అలాగే ఇక్కడ పరిశీలించినట్లయితే మూడవది పారదర్శకత లోపించడం, నాలుగవది కఠినమైన విధానాన్ని ఫాలో అవడం. కఠినమైన విధానం అంటే వాస్తవంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను బట్టి వాళ్ళ నిర్ణయాలనే వాళ్ళు పెంపొందించుకున్నారు. అంతే తప్ప అభిప్రాయాలు సేకరించినప్పటికీ అక్కడ ఎటువంటి విధానం లేదు. వాళ్ళు తీసుకున్న విధానం చాలా కఠినంగా ఉంది.
మంచి హార్డ్ అనమాట, హార్డ్ అయినటువంటి నిర్ణయం. సో అంటే ఇది ఖచ్చితంగా ఉండాలంటే వాళ్ళ యొక్క అభిప్రాయం దానిపై రుద్దారు, అంతేగాని ఖచ్చితంగా ఇలా చేయాలని ఎక్కడా చేయలేదు. అలాగే నెక్స్ట్ పై మెరుగులు. ఏమండి, చట్టం మొత్తం కూడా పై మెరుగులే తప్ప ఎక్కడా కూడా ఈ చట్టం అనేది ఇలా చేయాలి ఇలా చేయాలి అంటే జస్ట్ మన పై మెరుగులు అంటే పైన ఇలా చూడంగానే ఒక అట్టని మనం చూసినట్లయితే పుస్తకం అట్టని అది ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా వీళ్ళు ఆ విభజన చట్టాన్ని గురించి మెరుగులు చేశారని, ఇదొక అశాస్త్రీయబద్ధంగా చేయడం జరిగిందని చెప్పేసి మన ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఏమన్నా మామూలు చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి మనం పేర్కొంటున్నాం. ఓకేనండి. దానిలో రెండవ పాయింట్ న్యాయం జరగకపోవడం. ఏమండి, ఇంత అశాస్త్రీయంగా జరిగినప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? మరొకసారి గమనించాలి. అన్యాయం జరిగిందన్నా న్యాయం జరగలేదన్నా ఒకటే. సో ఇంత అశాస్త్రీయబద్ధంగా విభజించినప్పుడు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? మ్యాక్సిమం 99.99% అన్యాయమే జరుగుతుంది. అది ఎవరికి జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ జరుగుతుందా తెలంగాణకు జరుగుతుందంటే ఇరు రాష్ట్రాలకి జరుగుతుంది. కానీ మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఎలా జరిగినది ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అంచనా ఎలా వేశారంటే 58% జనాభా ఉన్న రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 58% జనాభా ఉన్న రాష్ట్రానికి ఆదాయాన్ని అంచనా వేశారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆదాయం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అన్యాయం జరిగింది అంటున్నాం కదా, మరి ఈ అన్యాయం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అంచనా వేసినటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రాష్ట్రం 55% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం రావాలంటే జనాభా ప్రాతిపదికన రావాలి. అంటే 55% జనాభా ఉంటే ఆ 58% జనాభాకి ఎంతైతే ఆదాయం రావాలో అంత ఆదాయం ఇవ్వాలి. ఎవరు? కేంద్రం. కానీ ఇస్తుందా? ఇవ్వలేదు. ఎంత వచ్చింది అంటే అది ఎంత ఇచ్చింది? కేవలం 46% మాత్రమే. ఎంతండి? కేవలం 46% మాత్రమే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో కక్షాపూరితంగా చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు, కేవలం 14వ ఆర్థిక సంఘం ధృవీకరించింది. ఎవరు ధృవీకరించారండి? ఎవరు ధృవీకరించారు? 14వ ఆర్థిక సంఘం, 14th ఫినాన్స్ కమిషన్ ఏం ధృవీకరించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో అంటే మనం విభజన చట్టంలో పేర్కొన్నట్టు ఉన్న జనాభాలో 58% రావాల్సినటువంటి ఆదాయం కేవలం 46% మాత్రమే లభించిందని ధృవీకరించడం జరిగింది. అంటే 46కి 58కి ఎంత డిఫరెన్స్ ఉందండి? 46కి 58కి సుమారుగా 12% ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. ఏమండి, 12% ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే 12% అంటే ఇది మనం 12% లాగే కనపడవచ్చు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన దానికని అమౌంట్ ఎంత ఉందో దానికి సంబంధించి 12% ఆదాయము పోవడం జరిగింది. అంటే ఇది ఒక కఠినమైనటువంటి సమస్య. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదాయాలపైనే ఆధారపడతాయి. అటువంటి ఆదాయాన్ని కేంద్రం కేటాయించకపోతే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చినట్లయితే ప్రభుత్వాలు కొంతమేర ఇబ్బంది పడతాయని మనం గమనించాలి. రైట్, ఇది ఆదాయం వరకండి. నెక్స్ట్ ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే అవి ఉన్న జాగ్రత్త చూడండి. ఆస్తులు అవి ఉన్న ప్రాతిపదికన కేటాయించారు. అవి ఉన్న ప్రాతిపదికన అంటే సపోజ్ మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంది. సో ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికే చెందుతాయి. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాటి ఆస్తులు అక్కడ ప్రాంతానికే చెందుతాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందుతాయి. అంటే ఇక్కడ ఒక వాళ్ళు చేసినటువంటి విధానం ఏంటంటే ఆస్తులు విభజించేటప్పుడు అవి ఎక్కడైతే ఉన్నాయో వాస్తవంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు, కానీ వాటిలో ఉన్నటువంటి వాటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఆ వాటా ఎన్నాళ్ళు అనేది కూడా చెప్పలేదు. అయినప్పటికీ ఆస్తుల్ని ఎలా విభజించారు?
అవి ఉన్న ప్రాతిపదికన కేటాయించారు. అంటే హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, విజయవాడలో ఉంటే విజయవాడ, ఎలా ఉంటే అలా ప్లేస్ని బట్టి వాళ్ళు ఆస్తులు విభజించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్ అప్పులండి. అప్పులు అయితే ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల మొత్తాన్ని కూడా మళ్ళీ ఎలా చెల్లింపు చేయాలంటే జనాభా ప్రాతిపదికన చేయాలంట. ఎలా అండి? జనాభా ప్రాతిపదికన. అప్పులు చెల్లించేదేమో జనాభా ప్రాతిపదికన, ఆస్తులేమో ప్రాంతాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు జనాభా అంటే వాస్తవం చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి రేషియో ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా, తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు చెల్లించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 55% చెల్లించాలి, తెలంగాణ రాష్ట్రం ఏమో 45% చెల్లించాలి. అంటే ఇటు కూడా అంటే అప్పుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నష్టపోవాల్సి వచ్చిందనేది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇదొక ప్రధాన సమస్య. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే విద్యుత్ రంగం. ఏంటండి? విద్యుత్ రంగం, ఎలక్ట్రిసిటీ విషయంలో ఈ విద్యుత్ రంగాన్ని ఎలా పంపిణీ చేశారు? విద్యుత్ రంగాన్ని ఎలా పంపిణీ చేశారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. ఏమండి? వినియోగం ఆధారంగా పంపిణీ చేయడం ఏంటి? ఎలా కన్జ్యూమ్ చేశారు? జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ని ఆధారంగా చేసుకుంటే అత్యధికంగా వినియోగించినటువంటి ప్రాంతం కూడా హైదరాబాద్ కింద ఉంటుంది అండి. సో అలా వినియోగించడం, ఎక్కడైతే ఎక్కువ వినియోగించారో ఆ వినియోగ పరంగా ఏమండి ఆ వినియోగాన్ని బేస్ చేసుకొని పంపిణీ చేశారు. అప్పుడు ఆల్రెడీ రెవెన్యూ కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అప్పులు కోల్పోయిన నాగానికి విద్యుత్ రంగంలో కూడా నష్టం వాటిల్లింది. అంటే విద్యుత్ రంగంలో నష్టం వాటిల్లడం అంటే విద్యుత్ మిగిలిలేదు, విద్యుత్ లోటు ఉంది, ఎలక్ట్రిసిటీ లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్స్ లోటు వచ్చేసింది ఒకేసారి 2014 రివిజన్ చేయడానికి. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాక్చువల్గా వినియోగం ఆధారంగా పంపిణీ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ పన్నుల యొక్క రాబడులు, ఇది కూడా మరొక ప్రధాన అంశంగా మనం పేర్కొనడం జరిగింది. ఏంటండి? పన్నుల యొక్క రాబడులు. సో ఈ పన్నుల యొక్క రాబడులు ఎలా ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికన కేటాయించడం జరిగింది. సో వచ్చినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు వచ్చిన పన్నులు రాబడులు ఏవైతే వచ్చాయో ఆ వచ్చినటువంటి వాటిని 58.32:41.4 అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలోనే 41, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 58. అంటే ఈ విధంగా పన్ను వచ్చినటువంటి రాబడిని జనాభా ప్రాతిపదికన పంచడం జరిగింది. నెక్స్ట్ నిలిపివేసిన పన్నులు. సో ఇంతవరకు ఓకే, పన్నులు రాబడి బాగానే ఉంది, కానీ నిలిపివేసిన పన్నులు ఏవైతే పన్నులను ఆపారో, ట్యాక్సెస్ ఆపారో అవి ప్రాంతం ఆధారంగా కేటాయించారు. ఏంటంటే మరొకసారి నిలిపివేసినటువంటి పన్నులని ప్రాంతాల ఆధారంగా కేటాయించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నిలిపివేసిన పనుల యొక్క కేటాయింపు ఏ విధంగా జరిగిందంటే ప్రాంతాల ఆధారంగా జరిగింది. అలా ప్రాంతాల ఆధారంగా జరగబట్టి వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,800 కోట్ల నష్టం దాటినట్టు ప్రభుత్వాలు పేర్కొనడం జరిగింది. అలాగే నెక్స్ట్ రాజధాని నగరం కోల్పోవడం. వాస్తవంగా ఏ రాష్ట్రానికైనా నూతన రాష్ట్రానికి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇష్యూ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉంటూ హైదరాబాద్ రాష్ట్రాన్ని రాజధానిగా కోల్పోవడం అనేది ఒక విపత్ పరిమాణం, ప్రధాన సమస్య. అలాగే అవిభాజ్య అంటే విభజనకు ముందున్నటువంటి రుణాల చెల్లింపు, ఇది కూడా ఒక ప్రధాన సమస్య అండి. విభజనకు ముందున్నటువంటి రుణాల చెల్లింపు, ఆ రుణాల చెల్లింపులో ఏపీ ఖాతాలో అంటే ఏపీ అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా పుస్తకంలో 33,478 కోట్ల పైగా ఆ ఖాతా పుస్తకంలో ఉంచారు. ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే రుణాలు చెల్లించాలో ఆ చెల్లించాల్సినటువంటి రుణాలకు సంబంధించి ఆ ఖాతాలో 33,478 కోట్ల పైగా ఉంచడం జరిగింది. మరి ఆ రుణాల చెల్లింపులు ఎలా చేశారంటే, రుణ చెల్లింపు విభజన ఎలా జరిగిందంటే ఇంకా జరగలేదు. ఏంటండి? ఇంకా జరగలేదు. అన్ని రుణాలు ఉన్నప్పటికీ ఆ చెల్లింపు జరగకపోవడం చాలా దారుణమైన పరిమాణం. ఇప్పటికీ అంటే 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రుణ చెల్లింపులు ఇంకా జరగకపోలేదు. ఇది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం పరిమితులపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ యొక్క పరిమితులపై ప్రతికూల ప్రభావం, అనుకూలం కదండి, ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. సో ఇంకొకటి ప్రధానంగా చూసుకున్నట్లయితే 9వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి టిఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి ఏంటండి, సింగరేణి క్యాలరీస్లో 51% ఈక్విటీని ఆ ప్రాంతంలోనే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. మిగతా 49% కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ప్రచురినటువంటి అంశం ఏంటంటే అటువైపు మనకి దీంట్లో ఉన్న ఆదాయం కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఒక టాపిక్ అండి, బర్నింగ్ టాపిక్ కాబట్టి 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయని నేను హామీ ఇస్తున్నాను. అందరూ గమనించాలి సార్. ఓకే అండి, రైట్.